నగదు లావాదేవీల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. పారదర్శకంగా నగలు బదిలీలు జరిగేలా అనేక రూల్స్ అమలు చేస్తోంది. నగదుపై నియంత్రణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ అనేక నియమాలు, పరిమితులు విధించింది. వీటిని దేశంలోని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా అనేది ఉంటుంది. మీకు ఏదైనా అత్యవసరం అయినప్పుడు స్నేహితులు, బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా చేబదులుగా వీటిని తీసుకుంటారు. వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. ఇలాంటి పెద్ద లావాదేవీలు కూడా ఐటీ ఉల్లంఘన కిందకే వస్తాయి. చేబదులుగా తీసుకునే నగదు విషయంలో ఐటీ శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఏదైనా వ్యక్తి నుంచి క్యాష్ రూపంలో 20,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదని ఐటీ నిబంధన చెబుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఎవరైనా సరే 20,000 రూపాయల కంటే ఎక్కువ నగదు రూపంలో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మీరు ఐటీ ఉల్లంఘనకు పాల్పడినట్లే అని రూల్స్ చెబుతున్నాయి. ఐటీ శాఖ గుర్తిస్తే అప్పు ఇచ్చిన వారితో పాటు తీసుకున్న వారికి కూడా జరిమానా విధిస్తుంది. డబ్బులు ఇచ్చిన వారికి ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు ఐటీ శాఖ సేకరిస్తుంది. సరైన ఆధారాలు చూపించకపోతే చర్యలు తీసుకుంటారు. మీకు ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 20,000 పైబడి లావాదేవీలను ఆన్లైన్ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చేయండి. సెక్షన్ 269 ఎస్ఎస్ కేవలం అప్పులు, డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే సెక్షన్ 267 ఎస్టీ ప్రకారం బంగారం కొనుగోలు, ఆస్తి అమ్మకం, ఇతర వ్యాపార లావాదేవీలకు 2,00,000 కంటే ఎక్కువ నగదు క్యాష్ రూపంలో ఇవ్వకూడదు. ఐటీ శాఖ గుర్తిస్తే భారీగా జరిమానా విధిస్తుంది. బిజినెస్ ఆడిట్ జరిగే సమయంలో, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ సమయంలో మిమ్మల్ని ఐటీ శాఖ గుర్తించవచ్చు. దీంతో 20,000 కంటే ఎక్కువగా తీసుకుంటే డిజిటల్ విధానంలో తీసుకోవడం బెటర్. లేకపోతే ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు 100% పెనాల్టీ విధిస్తుంది. ఈ మేరకు ఐటీ చట్టంలో నిబంధనలు పొందుపరిచింది. చాలా మందికి కొత్త రూల్స్ గురించి తెలియక ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో నగదు ఇస్తూ ఉంటారు. అలా చేయొద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.